జ్వరం వచ్చింది మా అమ్మాయికి అప్పుడు. వాగులు ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. దాటి పోలేక ఇంకా ఇండిషన్లు బండిషన్లు చేపి లేకపోయేసరికి ఇంక నిద్ర కాసేలకు తలక పట్టిపోయి ఇప్పుడు అన్నం తినలేదు, మాటలు అయిపోయినాయి అప్పుడు వాగు దాటలేక. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీలో పొనలూరు మండలం కిందకు వచ్చే కోటపాడు అనే గ్రామ ప్రజలు రోడ్డు సమస్యతో బాధపడుతున్నారు. మాది కోటపాడు విలేజ్. మా ఊరికి బస్సు లేదు, రోడ్డు లేదు. మామూలుగా బైక్స్ ఉన్న వాళ్ళు అయితే ఎట్లా కొట్లా వెళ్తారు. బట్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది. వచ్చేసి వాగు ఎప్పుడైనా వర్షాలు పడినా, హెవీ రైన్స్ పడినా రాకపోకలు అనేది కంప్లీట్ గా కష్టమైపోతుంది. మేము ఏం కావాలన్నా సరే అగ్రహారం వెళ్ళి తెచ్చుకోవాలి. సో అగ్రహారం నుంచి మా ఊరు కోటపాడికి బ్రిడ్జ్ కావాలి, రోడ్డు కావాలి. నిత్యావసర సరుకులకు రావాలన్నా, బ్యాంకుకి రావాలన్నా, ఇంకోటి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏరు దాటి రావాల్సింది అగ్రహారం సెంటర్కి రావాలి. చాలా మంది పెద్దోళ్ళు కాలినడకలు నడిచి వెళ్తున్నారు. ఇంకేం లేదుగా, నీకు రోడ్డు లేదు, రోడ్డుకి ఎట్లో బిజ్జి లేదు, వర్షాలు పడి వాగు వచ్చింది అనుకో నడుచుకుంటూ రావాల్సింది, బైకులు కూడా రావు. మేము పోవాలన్నా నడిచిపోవాలి, ఏమి ఒక బస్సు ఆటో ఏం లేవు. ఆ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆ గుంతలు గతుకులు ఏడ పడతామని భయం వేస్తుంది మాకైతే. అసలు రోడ్డు చూసివా నువ్వు ఇప్పుడు చూసిల్లా అంతే బాబుడలో అసలు బాలేవు. మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? మా గవర్నమెంట్ నుంచి మా గ్రామానికి రోడ్డు ఒకటి ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ కి అందరం కూడా 10 గ్రామాల ప్రజలు కూడా రుణపడి ఉంటారు. కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి చేసిన మెసేజ్ నన్ను ఆ ఊరి దాకా తీసుకెళ్లింది. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను టీవీఎస్ బండి మీద ఊరంతా తిప్పి ప్రజల చేత మాట్లాడిచ్చింది రోడ్డు సమస్య మీద. ఆ అమ్మాయి వాళ్ళ ఊరు కోసం చేసిన ప్రయత్నాన్ని మనం షేర్ చేసి అధికారుల వరకు తీసుకువెళ్దాం.